జూన్ 6వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు జరిగే డిఎస్సి పరీక్షల ఏర్పాట్లను జిల్లా అధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ బాపిరాజు అన్నారు. ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుండి 5 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయని, ఒక్క నిమిషం ఆలస్యమైన ఎగ్జామ్ సెంటర్లో రూమ్లోనికి రానివ్వరని ఆన్లైన్ ఎగ్జామ్ ఇన్ఛార్జ్ రామకృష్ణంరాజు తెలిపారు. మొత్తం 5,700 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధంగా ఉన్నారని, 200 కంప్యూటర్స్, 50 బఫర్స్ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని వసతులను శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ కల్పిస్తుందని తెలియజేశారు. శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్లో జరుగుతున్న ఈ డిఎస్సి ఎగ్జామ్కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని, రావాల్సిన విద్యార్థులు సమయానికి ముందుగానే వచ్చి వారి యొక్క హాల్ టికెట్ల ద్వారా రూములను చూసుకొని వీలైనంత మేరకు ఒరిజినల్ హాల్ టికెట్లు తెచ్చుకోవాలని, మొబైల్ ఇయర్ ఫోన్స్ తీసుకురావకూడదని, అందరూ ఎగ్జామ్స్ చక్కగా రాసి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానానికి వెళ్లే విధంగా ఉద్యోగాలు సంపాదించేందుకు ఈ డిఎస్సి ఎగ్జామ్స్ ఉపయోగపడతాయని తెలియజేశారు. ఎగ్జామ్స్ రాయబోయే విద్యార్థులందరికీ రామకృష్ణంరాజు ఆల్ ద బెస్ట్ తెలిపారు. KVV Baparaju, Vice Principal Administration from Srinivasa Institute of Engineering Technology, Dr. B.R. Ambedkar Konaseema District. రేపటి నుంచి డిఎస్సి 2025 6వ తారీఖు నుంచి మొదలవుతుంది. 30వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అనేది ఒక సెంటర్ ఇవ్వడం జరిగింది. మొత్తం 35 సెషన్స్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఫోర్నూన్ సెషన్ 160 మంది, ఆఫ్టర్నూన్ సెషన్ 160 మంది చెప్పున మొత్తం 335 సెషన్స్లో 5,700 మంది ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. టీసీఎస్ వాళ్ళు ఎగ్జామినేషన్స్ అనేది ఇక్కడ ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సిఏ గారికి, ఎస్ఐ గారికి, ఆటరైన కోన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. హెల్త్ సెంటర్ వాళ్ళు కూడా వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. విద్యార్థులకి ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని రకాల సదుపాయాలు చేయడం జరిగింది. నా పేరు మంతెన రామకృష్ణరాజు. శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్లో మెగా డిఎస్సి 2025కి ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నాను సార్. మా కాలేజీలో రేపు జూన్ 6 నుంచి ఈ నెల 30 వరకు 2 సెషన్స్ లో మెగా డిఎస్సి 2025 నిర్వహించడం జరుగుతుంది. మా కాలేజీలో 2 ల్యాబ్స్ ని మనం 200 కంప్యూటర్ సిస్టమ్స్ తో ఈ మెగా డిఎస్సికి అలాట్ చేయడం జరిగింది సార్. మన కాలేజీలో ఉదయం సెషన్ లో అలానే ఆఫ్టర్నూన్ సెషన్ లో కలిపి రోజుకి 350 మంది వరకు మనకి ఎగ్జామ్ రాస్తారు సార్. మనకి అభ్యర్థులందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మనం అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. త్రాగునీరు, ఇతర సౌకర్యాలను కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది సార్. అలానే దివ్యాంగులందరికీ కూడా మనం ఎటువంటి ఇబ్బంది కలగకుండా వీల్ చైర్ మొదలగు సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మన మెగా డిఎస్సి 2025 మా కాలేజ్ సెంటర్ ని ఉదయం జాయింట్ కలెక్టర్ గారు, అలానే ఎస్పీ గారు, డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, డిఈఓ గారు, ముఖ్యమైన అధికారులందరూ కూడా విజిట్ చేసి అన్ని సౌకర్యాలు ఉన్నాయని అసైన్ చేశారు సార్. అలాగని అభ్యర్థులందరూ కూడా ఒక అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవడం వల్ల మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ఈ మెగా డిఎస్సి రాస్తారని అనుకుంటున్నాం. అలానే మన సెషన్ కూడా ఉదయం సెషన్ వచ్చి 9:30 నుంచి 12 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. అలానే మధ్యాహ్నం సెషన్ ని 2:30 నుంచి 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. కావున అభ్యర్థులందరూ ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవడం వల్ల మీరు సౌకర్యవంతంగా ఎగ్జామ్ రాస్తారని కోరుకుంటున్నాం. అలానే మన శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ లో దివ్యాంగులందరికీ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలానే గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. మా శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున డిఎస్సి 2025 రాసే అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలుసుకుంటున్నాం. అందరికీ నమస్కారం.